ఇలాంటి గోబుల్స్ ప్రచారం చేసే మాధ్యమాలు కూడా మన దగ్గర లేవు. నాకు ఆశ్చర్యం అనిపించింది మనం చూస్తూ ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద జరుగుతూ ఉన్న పరిణామాలు. అసలు ఎక్కడో పేపర్లు ఏదో కాలిపోయాయి అంటే ఏదో ఆఫీస్లో, అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల తర్వాత ఏదైనా ఆఫీస్లో పేపర్లు కాలిపోతే, లేకపోతే ఏదైనా కారణం చేత ఆ పేపర్లు కాలిపోతే, ఆ పేపర్లో కాలిపోయిన దానికి రామచంద్రారెడ్డికి ఏం సంబంధం? ఎవరు అధికారంలో ఉన్నారు, ఎవరి గవర్నమెంట్లో ఉన్నారు? అందులో ఒక చోట పేపర్లు కాలిపోతే కింద ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీసులలోనూ పేపర్లు దొరుకుతాయి, ఆర్డీఓ ఆఫీసులలో పేపర్లు కాలిపోతే ఎంఆర్ఓ ఆఫీసులలో పేపర్లు దొరుకుతాయి, ఎంఆర్ఓ ఆఫీస్లో దొరుకుతాయి, పైన కలెక్టర్ల ఆఫీస్లో దొరుకుతాయి, పైన దాంతకన్నా పైన హెచ్ఓడి ఆఫీసులలో కూడా దొరుకుతాయి. ప్రతిదీ కూడా డిజిటైజ్డ్ అయిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నప్పుడు హార్డ్ డిస్క్లు లేవా, సర్వర్లలో ఉండవా? వీళ్ళే ఏదో చేస్తారు, దొంగ కేసు మళ్ళీ వాళ్ళ మీద పెడతారు, పెట్టి మన వాళ్ళకి అంటించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నేరం చేయాలంటే భయపడాల్సిందే అని చెప్పి ఒకవైపున స్టేట్మెంటు, ఇవాళ ఈనాడులో స్టేట్మెంటు, నిన్న సాక్షిలో హెడ్లైన్స్, తాడిపత్రిలో ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి నియోజకవర్గంలోకి అడుగు పెట్టాలి అని అంటే, అడుగు పెట్టడానికి వెళ్ళినప్పుడు ఏకంగా అడుగు పెట్టాడు అని చెప్పి ఇంటి మీద దాడి, ఇంటికి వచ్చిన కార్యకర్తలు మురళి అనే వాళ్ళ మీద దాడి, రాళ్ళు ఒకవైపున. ఈయన స్టేట్మెంట్ ఈరోజు నేరం చేయాలంటే భయపడాలి.